హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో ఇప్పుడు మ్యాటర్కి మనకి డ్యూయల్ నేచర్ అన్నది ఉంటుంది. సో ఇది ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనం 2 to 3 క్వశ్చన్స్ అన్నవి 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ పీవైక్యూస్ అండ్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ క్వశ్చన్స్లో అడుగుతారో 2025లో వచ్చే క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ చాప్టర్లో మనకి కవర్ అయ్యే మొత్తం ఫార్ములాస్ కూడా రివైజ్ చేసుకుందాం. ఓన్లీ జస్ట్ 10 minutesలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఈ చాప్టర్ నుంచి మీకు కవర్ అవుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. మా ఛానల్లో ప్లేలిస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దట్ మీకు 10 minutesలో ప్రతి ఒక్క చాప్టర్ అనేది కవర్ అవుతుంది. సో ఇక్కడ మా ఛానల్లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ప్రతి వీడియో అన్నది 10 minutes బిలో ఉంటుంది. సో ఈ 10 minutesలో మీకు మ్యాక్సిమం చాప్టర్ అనేది కవర్ అవుతుంది. సో దట్ మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఇలాంటి వీడియోస్ చూసినట్లయితే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ రివిజన్ అనేది చాలా తక్కువ టైంలో అవుతుంది. సో వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్లేలిస్ట్ వైజ్గా మేము అప్లోడ్ చేసాం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ అన్ని షేర్ చేస్తాం. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ చాప్టర్లో మనం మ్యాటర్కి 2 ప్రాపర్టీస్ అన్నవి ఉంటాయి, పార్టికల్ లైక్ ప్రాపర్టీ అండ్ వేవ్ లైక్ ప్రాపర్టీ. సో ఇదే మనం డిస్కస్ చేసుకుంటాం మ్యాక్సిమం. సో ఈ చాప్టర్ నుంచి మనకి 2 questions to 3 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. 12 marks అనేవి ఈజీగా మీకు వస్తాయి ఈ చాప్టర్ నుండి. సో కాన్సెప్ట్ ఫస్ట్ మనకి పార్టికల్కి 2 natures ఉంటాయి, పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. సో పార్టికల్ నేచర్కి ఏ థియరీస్ ఉంటాయి, వేవ్ నేచర్కి ఏ థియరీస్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేవ్ థియరీ నేచర్ చూసుకున్నట్లయితే డి బ్రోగ్లీస్ అన్న సైంటిస్ట్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ మనం తీసుకున్నట్లయితే వీటికి బోత్ వేవ్ లైక్ నేచర్ అండ్ పార్టికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వేవ్ నేచర్ డి బ్రోగ్లీ హైపోథసిస్ మనకి చెప్తుంది. ఏం చెప్తుందంటే ఎవ్రీ పార్టికల్ హ్యాస్ అసోసియేటెడ్ విత్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో ప్రతి ఒక్క పార్టికల్కి మనకి వేవ్ లెంత్ ఉంటుంది. సో ఆ వేవ్ లెంత్ ఎలా ఉంటుందంటే h/mv. సో ఇక్కడ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 × 10⁻−34. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎ పార్టికల్ అండ్ v అంటే వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్. సో ఇదే ఫార్ములా మీద మీకు పీవైక్యూస్ నుంచి లాస్ట్ 3 years పీవైక్యూస్ నుంచి మ్యాక్సిమం 5 to 6 questions అనేవి ఫ్రీక్వెంట్గా అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, లాంబ్డా ఈక్వల్స్ టు h/mv. సో దట్ ఇక్కడ మీరు రిలేషన్ గుర్తుపెట్టుకో, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m అండ్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. సో ఇక్కడ మాస్ కాన్స్టెంట్ ఉంటే లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ, వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో ఇది ఇంపార్టెంట్ రిలేషన్, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇందు నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్కి పార్టికల్ నేచర్ ఉంది అని మనం ఎలా చెప్తామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఈ హైపోథసిస్ వల్ల మనకి ఒక పార్టికల్కి పార్టికల్ లైక్ నేచర్ ఉందని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈజ్ అ ట్రెడిషనల్లీ కన్సిడర్డ్ యాజ్ వేవ్, బట్ ఫినోమినా లైక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిమాన్స్ట్రేటెడ్ దట్ లైట్ ఆల్సో హ్యాస్ అ పార్టికల్ లైక్ నేచర్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైట్ని చూస్తున్నట్లయితే లైట్ మనం మోస్ట్లీ వేవ్ నేచర్ కింద కన్సిడర్ చేస్తాం, కానీ మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా లైట్ మనకి పార్టికల్ లైక్ నేచర్ అనేది చూపిస్తుంది. ఎలా అంటే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ పైన మనం ఏదైనా లైట్ అనేది ఇల్యూమినేట్ చేసినప్పుడు, ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సన్లైట్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఆర్టిఫిషియల్ లైట్ కానీ విత్ సెర్టన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏవైతే ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్లో ఉంటాయో సో అవి ఎజెక్ట్ అవుతాయి. సో ఎజెక్ట్ అవుతాయి అంటే బయటకు వస్తాయి. సో ఎంతైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్కి కావాలో ఎజెక్ట్ అవ్వడానికి దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వర్క్ ఫంక్షన్ అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద ఎలక్ట్రాన్స్ టు ఎజెక్ట్ అవుట్. సో ఆ ఎనర్జీ మనకి ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఇచ్చినట్లయితే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి ఎజెక్ట్ అవ్వడానికి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. సో వర్క్ ఫంక్షన్ తర్వాత ఎజెక్ట్ అయిన తర్వాత ఏదైతే వెలాసిటీతో అవి వెళ్తున్నాయో, సో ఏదైతే ఎనర్జీతో అవి వెళ్తున్నాయో వాటిని మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనం ఎలా రాస్తామంటే ఎనర్జీ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి కూడా మ్యాక్సిమం పీవైక్యూస్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ అన్నది h/μ. సో ఇది మనం నార్మల్గా రాసుకోవచ్చు. సో వర్క్ ఫంక్షన్ అన్నది h/μ0.
సో ఇక్కడ మ్యూ అన్నది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ పార్టికల్, బట్ ఇక్కడ మ్యూ నాట్ అన్నది మినిమం అమౌంట్ ఆఫ్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు మ్యూ నాట్కి. సో ఇక్కడ హెచ్ మ్యూ నాట్ ప్లస్ కైనటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అంటే ½ mv మ్యాక్సిమం స్క్వేర్. సో ఇది ఇంపార్టెంట్ రిలేషన్. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ 2025లో రావచ్చు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఇఫ్ లైట్ హ్యాస్ ఫ్రీక్వెన్సీ అబౌవ్ దెన్ థ్రెషోల్డ్. సో దీన్నే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. కైనటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎమిటెడ్ పార్టికల్స్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ అండ్ నాట్ ఇంటెన్సిటీ. సో ఇది కూడా మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు. కైనటిక్ ఎనర్జీ ఏదైతే ఈ కైనటిక్ ఎనర్జీ ఒక ఎలక్ట్రాన్ అన్నది ఎజెక్ట్ అవుతుందో అది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ మీద డిపెండ్ అవుతుంది, బట్ నాట్ ఇట్స్ ఇంటెన్సిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ద ఫినోమినా ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ ఫోటాన్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే ఫోటాన్స్ అన్న పార్టికల్స్ అంటే ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అనేది పడుతుంది, ఒకేసారి లైట్ అనేది పడకుండా. సో ఇక్కడ మీరు E ఈక్వల్స్ టు హెచ్ మ్యూ, మనకి ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్. సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ. సో ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాటర్ వేవ్స్ అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మనకి డిస్కవరీలో మ్యాటర్ వేవ్స్ని ఎలా యూజ్ చేస్తారో చూడొచ్చు. వేవ్ నేచర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్స్ అన్నవి హై రిజల్యూషన్తో ఉంటాయి కాబట్టి మనకి ఎలక్ట్రాన్స్ వేవ్ లెంత్ అన్నది చాలా తక్కువ ఉంటుంది విజిబుల్ లైట్ కంటే. సో ఆ ఎలక్ట్రాన్స్ మైక్రోస్కోప్ అన్నది మనం వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా డిస్కవర్ అయ్యింది. సో ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ మీరు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చూసుకోవచ్చు. ఇట్ స్టేట్స్ దట్ సైమల్టేనియస్గా మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ అ పార్టికల్ మనం దేనికి కనిపెట్టలేం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. సో దీని మీద మీరు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్, డెల్టా పీ అంటే అన్సర్టెనిటీ ఇన్ మొమెంటమ్. సో డెల్టా పీని మనం m ఇంటూ డెల్టా వి అని కూడా రాసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ చాప్టర్లో మనకి 2 to 3 గ్రాఫ్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం చూసాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఏదైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయో, సో ఆ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీకి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అట్ ఫిక్స్డ్ ఇంటెన్సిటీ అండ్ అట్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. సో అది ఎలా అవుతుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. సో I1 ఇస్ గ్రేటర్ దెన్ I2 ఇస్ గ్రేటర్ దెన్ I3. సో ఈ గ్రాఫ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అట్ సెట్ అండ్ సాచురేషన్ ఆఫ్ కరెంట్, సో కరెంట్ అనేది మ్యాక్సిమం అయిన తర్వాత ఇంకా అది ఎంత పీక్ పొటెన్షియల్ ఎంత పెంచినా సరే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దాన్ని సాచురేషన్ కరెంట్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. సో ద ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీలో మనం చూసుకున్నట్టయితే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంటెన్సిటీని పెంచే కొద్దీ. సో ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్కి పొటెన్షియల్కి మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఎంతైతే సాచురేషన్ కరెంట్ వచ్చిన తర్వాత పొటెన్షియల్ ఇంక్రీజ్ ఎంత చేసినా సరే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఒకే ఒక పీక్లో అలా ఉండిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు V పొటెన్షియల్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ V2 గ్రేటర్ దెన్ V1. సో ఈ చాప్టర్ నుంచి మేము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. ఎనర్జీ ఆఫ్ ఎన్ ఈచ్ ఫోటాన్ ఈక్వల్స్ టు హెచ్మ్యూని మనం hc/λ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మొమెంటమ్ ఇచ్చాడు, మొమెంటమ్ ఈక్వల్స్ టు h/λ అని రాయొచ్చు ఆర్ఎల్స్ hμ/c. సో ఈ ఫార్ములాస్ మీద మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఫార్ములా బేస్డ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారు, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. E ఈక్వల్స్ టు mc² మనకు ఆల్రెడీ తెలుసు. సో m ఈక్వల్స్ టు మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు చూడొచ్చు. E/c² అయినా ఆర్ఎల్స్ hμ/c² ఆర్ఎల్స్ hc/λ ఈ వేవ్స్లో కూడా రాసుకోవచ్చు. అండ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్, దీని మీద కూడా ఫ్రీక్వెంట్గా PYQs అడిగాడు, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. లాంబ్డా ఈక్వల్స్ టు h/mv అయినా రాయొచ్చు ఆర్ఎల్స్ ఈక్వల్స్ టు √/2me. E అంటే ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ. సో దీన్ని h/√2m EV అని కూడా రాసుకోవచ్చు. E అంటే ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 × 10⁻⁻19. V అంటే పొటెన్షియల్. సో ఇక్కడ మీరు ఎనర్జీని ఈ V అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫర్ అన్ ఎలక్ట్రాన్కి వేవ్ లెంత్ కావాలంటే ఈజీగా 12.27 × √/V. V అంటే పొటెన్షియల్. సో మనం ఇలా కూడా రాసుకోవచ్చు, వేవ్ లెంత్ అనేది ఆమ్స్ట్రాంగ్స్లో వస్తుంది.
సో ఎనర్జీకి మనకి కామన్ ఫార్ములా క్యూవి, క్యూ అంటే ఛార్జ్, వి అంటే పొటెన్షియల్. సో మనకి వెలాసిటీ అనేది √2em అని కూడా రాసుకోవచ్చు. వేవ్ లెంత్కి మనకి ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్ నుండి. సో ఎలక్ట్రాన్కి వేవ్ లెంత్, ప్రోటాన్కి వేవ్ లెంత్ అండ్ ఆల్ఫా పార్టికల్కి అండ్ న్యూట్రాన్కి ఎలా రాసుకోవాలో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బోర్స్ క్వాంటమ్ థియరీ నుంచి ఒక ఫార్ములా అనేది కామన్గా ఉంటుంది, mvr = nh/2π. సో ఇక్కడ మనకి v అంటే వెలాసిటీ, మాస్, ఇక్కడ రేడియస్ ఆఫ్ nth ఆర్బిటల్. సో ఇక్కడ మీకు ఏదైనా అడగచ్చు, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్లో కూడా ఈ ఫార్ములాస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ h/mv అని అడిగాడు కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు mvr = nh/2π. ఈ డెరివేషన్ అనేది అలా అవుతుంది. సో ఈ లాంబ్డా అనేది డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మనం మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎమిషన్. ఇప్పుడు మనం ఏదైనా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూసాం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనకి లైట్ అన్నది యూజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవ్వడానికి. సో ఫీల్డ్ ఎమిషన్లో మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వాడతాం ఆన్ మెటల్స్. సో ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెటల్స్కి ఇచ్చినట్లయితే ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుతాయి. సో దాని ద్వారా కూడా మనం కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో థర్మోయినిక్ ఎమిషన్ అంటే మనకి ఇక్కడ హీటింగ్ ఆఫ్ మెటల్ సర్ఫేస్. సో ఇది అంత ఇంపార్టెంట్. సో మెయిన్గా మనం మాట్లాడుకునేది ఇది మాత్రమే, దాని ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అంటే ఎమిషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ బై ది ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ ఫంక్షన్, మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, దీని ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ ఆఫ్ అన్ ఫోటాన్ = వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో దీని మీద డిరైవ్ చేస్తూ చాలా ఫార్ములాస్ అనేవి ఉంటాయి. డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఇది చాలా ఇంపార్టెంట్. సో వేవ్ నేచర్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వేవ్ నేచర్ డి బ్రోగ్లీ హైపోథసిస్తో వచ్చింది మనకి, పార్టికల్ నేచర్ మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్తో వచ్చింది. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద మీకు సర్టెన్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయితే ఉంటాయి. సో ఇంటెన్సిటీ ద్వారా ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఉంటుందో గ్రాఫ్ ఆల్రెడీ మనం చూసాం, లీనియర్ గ్రాఫ్ ఉంటుంది. సో పొటెన్షియల్ ద్వారా మనకి ఎలా ఉంటుంది, సో స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సాచురేషన్ కరెంట్కి వచ్చిన తర్వాత స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ చాప్టర్ నుంచి. మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీ చాప్టర్, 12 to 8 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి, ఫార్ములాస్ అలా బాగా చదువుకుంటే. సో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకున్నాం ఈ చాప్టర్ నుంచి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలా ప్రతి ఒక్క చాప్టర్ టాపిక్స్ అనేవి మేము జస్ట్ 10 minutes బిలో అన్నీ కవర్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.